జుట్టు రాలిపోతుంది. ఫుల్ డాండ్రఫ్ జమ అయితుంది జుట్టులో. ఇట్లా మీకు అయితుంది అంటే ఈ వీడియో మీకోసం. లేకపోతే ఎవరైనా దగ్గరైన చుట్టాలు, మీ నాయనకి, మీ అమ్మకి, మీ పిల్లలకి గూడా ఇట్లా అయితుందంటే ఆళ్ళకు ఈ వీడియో చూపియండి. ఇంతకుముందు పల్లెటూర్లు ఉంటుండే. ఊర్లుంటుండే, పల్లెటూర్లుంటుండే. పెద్ద నగరాలేమో హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై గింతే. ఇప్పుడు అట్లా ఎన్నో తయారైనయి. అవునా కాదా? పల్లెటూర్ల మీరు పాత రోజుల్లో గమనించండి మీరు. 5కి కరెంట్ గూడా ఉండకపోతుండే ఇంట్లల్ల. 5కి జనాలు ఏం జేస్తుండే, ఆ చెబుత్రాలుంటుండే, చెట్లుంటుండే, గుళ్ళుంటుండే. ఆ గుళ్ళల్ల చెట్ల కింద గూసొని ముచ్చట యేస్తుండే. "ఏం దొర ఏం జేసినావు మార్నింగ్‌కెళ్ళి ఇప్పటి వరకు ఏమేం చేసినావు? నేను పొలాలకు పోయినా, ఆడికి పోయినా, గీడికి పోయినా" ఇవన్నీ మాట్లాడుతుండే. అదే గాకుండా ఆడోళ్ళు ఏం పని జేస్తుండే, వాళ్ళ ఇంట్ల పని జేసేటోళ్ళు బయటికి పోయినంక ఆళ్ళకు లంచ్ కట్టేసి టిఫిన్ తినిపిచ్చేసి ఏం చేస్తుండే ఆళ్ళు? బయటికొచ్చి అవే చబుత్రాల మీద కూసుంటుండే. ఎట్లా కూసుంటుండే? ఒకసారి ఆలోచించండి ఎట్లా కూసుంటుండే? వారానికి 3 సార్లు తల స్నానం చేస్తుండే. ఆ జుట్టు తీసుకొని బయటికొచ్చి కూసుంటుండే. ఎందుకు? ఎండ తగిలి అది డ్రై అవ్వడానికి. అవునా కాదా? ఎండ తగిలి అవి డ్రై అవ్వడానికి. అది అట్లా డ్రై అయినప్పుడు ఆళ్ళకు డాండ్రఫ్ సమస్య లేకుండే, జుట్టు రాలుడు సమస్య లేకుండే. అవునా కాదా? ఆలోచించండి. మీ నాయనమ్మకి అడగండి, మీ అమ్మమ్మకి అడగండి, మీ తాత వాళ్ళకి అడగండి మీకన్నీ జెప్తారు. కానీ ఇప్పుడు ఎట్లా తయారైండ్రు? ఇట్లా షవర్ తీసుకుంటారు. షవర్ తీసుకొని బయటికి రాంగానే గీజర్ కట్క బంద్ అయితది. హెయిర్ డ్రైయర్ కట్క ఆన్ అయితది. మళ్ళా వాక్ ఇన్ క్లోజెట్, ఈ బాత్రూమ్, ఆ బాత్రూమ్ ఏవేమో జెప్తారు. దాంట్లో డుర్ర్ అని డ్రై చేసుకుంటారు. దాంతోటేమైతదంటే స్కాల్ప్‌లో ఈజీగా మీకు డాండ్రఫ్ వచ్చే అవకాశం ఉంటది. అదే గాకుండా ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. అదే కాకుండా హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంటది. అదే గాకుండా ఉన్న హెయిర్ ఫాలికల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటది. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవే గాదు ఇంకా 100 ఉంటాయి. ఇంకా నేను చెప్పలేదు. మీకు ఓపిక ఉంటే చాట్‌జీపీటీలో టైప్ జేసి చూడండి. హెయిర్ డ్రైయర్ తోటి జుట్టు డ్రై జేసుకోవడం వల్ల ఏమేం సమస్యలు రాబడతాయి. మళ్ళా దాని తర్వాత ఇట్లా హెయిర్ డ్రైయర్‌లు వాడి ఏమైపోతది? స్కాల్ప్ డ్రై అయితది. మీ సెబేషియస్ గ్లాండ్ ఏదైతే సబే సీబమ్ సెక్రీట్ జేస్తాయి స్కాల్ప్‌లో కొంచెం ఆయిలీ దాన్ని జేయడానికి అవి డిస్టర్బ్ అయితాయి. దాంతోటి సబేషియస్ సిస్ట్స్ అయ్యే అవకాశం ఉంటది. కొందరికి స్కాల్ప్ మీద సబేషియస్ సిస్ట్స్ అనేసి ఇట్లా పుండ్లులాగా అయిపోతాయి. అవి గూడా ఈ హెయిర్ డ్రైయర్‌ల వల్ల. అయితే మీరు గూడా హెయిర్ డ్రైయర్‌లు వాడుతున్నారంటే ఫస్ట్ దాన్ని తీసి బయట పడేసేయండి. రద్దీ అమ్మేసేయండి. ఓ రూ. 100 వస్తాయి. జుట్టు రాలుడు తగ్గుతది. అంటే దీని అర్థం ఏంది ఈ వీడియోది అంటే, మీరు డబ్బులు ఖర్చు పెట్టకుండా డబ్బులు సంపాయించుకొని మీ జుట్టు రాలుడు ఎట్లా తక్కువ చేసుకోవచ్చు. వేలు వేల రూపాయలు జనాలు ఖర్చు పెడతారు. లక్షలు గూడా ఖర్చు పెడతారు. కానీ జుట్టు అనేది రాదు. కానీ ఇట్లా మీకు వస్తది. మళ్ళా దాని తర్వాత ఏందంటే, ఏ షాంపూ పడితే ఆ షాంపూ కొనకుండ్రి. ఎంత మీరు డబ్బు పెట్టి కొన్నా అది అంత హాని చేసే రకం ఉంటది. పిల్లలకి వాడతారు గదా! బేబీ షాంపూ. బేబీ షాంపూ కొనండి. బేబీ షాంపూ కొని మీరేం జేయండంటే, ఓ ఇంత చిన్న కటోరీ తీసుకోండి. దాంట్లో మీకు ఎంత షాంపూ అవసరం అది దాంట్లో తీసుకోండి. దాంట్లో మీరేం జేయండంటే, కల్యామాకుల పొడి ఒక పావు చెంచా ఎయండి. అది మంచిగా ఇట్లా కలుపుకోండి. తానం జేసేటప్పుడు అది అప్లై జేసుకోండి మీరు. అది అప్లై జేసుకొని తానం జేయండి. మళ్ళా దాని తర్వాత మీకు జుట్టు రాలుడు తగ్గడంలో హెల్ప్ చేస్తది. మీ జుట్టుని నరిష్ జేస్తది. మీ డాండ్రఫ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తది. స్కాల్ప్ కూడా హెల్తీ చేయడానికి హెల్ప్ చేస్తది. ఈ పని జేయండి. మళ్ళా ఇవి గాకుండా డైలీ ఒక 2 బుక్కలు కర్యామాకుల పొడి యేసుకొని, ఆవు నెయ్యేసుకొని కలుపుకొని తినండి. టేస్ట్‌కి టేస్ట్ ఉంటది. ఆనందంకి ఆనందం ఉంటది. జుట్టుకి గూడా మంచిగుంటది. బాడీని గూడా క్లెన్స్ చేస్తది. టాక్సిన్స్‌ని గూడా బయటికి జేస్తది. మళ్ళా దాని తర్వాత మీ నిద్ర సమస్యలో హెల్ప్ చేస్తది. మీ బ్లడ్ ప్యూరిఫికేషన్‌లో హెల్ప్ చేస్తది. ఎనీమియా వోళ్ళకి హెల్ప్ చేస్తది. కాన్‌స్టిపేషన్ ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తది. బీపీ ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తది. దాని తర్వాత డయాబెటిస్ గూడా ఉన్నోళ్ళకి హెల్ప్ చేస్తది. ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అయితే ఇది చేయండి. వచ్చి కామెంట్ జేయండి దాని తర్వాత. థాంక్ యూ.